क्या कहते थे ये, क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते, क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए। మిత్రులారా, దేశంలో ఇటీవల కాలంలో జన్జీ సాగించినటువంటి ఒక అద్భుతమైన విప్లవం ఏదైతే ఉందో అది ఏం సాధించింది అనే దానికంటే కూడా అది ఈ దేశానికి ఏం పాఠాలు నేర్పింది అనేదే ముఖ్యం. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండు. అలాగే నీట్ పేపర్స్ లీక్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళకి నష్టపరిహారం అనేటటువంటిది ఇంకో డిమాండ్. డిమాండ్స్ చాలా ఉన్నప్పటికీ కూడా ఆ డిమాండ్స్ నెరవేరాయి. యువతీ యువకులు ఆనందోత్సాహాలతో మేము ఇక మా ప్రొటెస్ట్ని విరమిస్తున్నాము, మా నిరసన ఉద్యమాన్ని విరమిస్తున్నాము, మా ఆందోళన విరమిస్తున్నామని చెప్పారండి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేసేటప్పుడు దాని వెనకాల కారణాలు ఏంటి, ఏం జరిగింది ఏమిటి అని సెన్సేషనల్ వీడియోలు మనం చేసుకోవాల్సినటువంటి పని లేదు. ఆ వీడియోలు చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అవి చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మిత్రులారా, ఇక్కడ ఈ వీడియోలో నేను కొన్ని కీలకమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాలండి. ఈ దేశానికి యువతీ యువకులు నిర్వహించినటువంటి ఈ ఆందోళన ద్వారా, ఈ పోరాటం ద్వారా, ఈ మహోద్యమం ద్వారా ఏమి చెప్పారు, ఏమి పాఠం నేర్పారు, ఇవి తెలుసుకోవాలి మనం ఈ వీడియోలో. ఒక్కొక్కటే నేను స్పీడ్గా చెప్తాను, వెంటనే తీసేయకండి. రీల్స్ చూసేటటువంటి యుగంలో ఉన్నారు కాబట్టి వెంటనే ఇలా అనేసుకోవద్దు, ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకోవాలి. అతి కీలకమైనటువంటి వీడియో ఇది మిత్రులారా. ఇది అందరికీ సంబంధించినటువంటిది, దేశం మొత్తానికి సంబంధించినటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా పుట్టింది కాక్రోచ్ జనతా పార్టీ ఏమిటి, ఇవన్నీ కూడా చరిత్ర అంతా కూడా ఇప్పుడు మనకు తెలుసు. కానీ పాలకులు ఏం తెలుసుకోవాలి, ప్రతిపక్షాలు ఏం తెలుసుకోవాలి, పోలీసులు ఏం తెలుసుకోవాలి, కోర్టులు ఏం తెలుసుకోవాలి, విద్యార్థులు ఏం నేర్చుకోవాలి, యువజనులు ముఖ్యంగా యువతీ యువకులు, నిరుద్యోగ యువజనులు ఏం తెలుసుకోవాలి, ప్రజలు, మేధావులు, వివిధ రంగాలకు చెందినటువంటి సెలబ్రిటీలు ఏం తెలుసుకోవాలి, ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టులు కానీ లౌకికవాదులు కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆఖరికి కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించినటువంటి వాళ్ళు, దాన్ని నిర్వహించినటువంటి ప్రతినిధులు, నాయకులు వాళ్ళు ఏం తెలుసుకోవాలి. చాలా చాలా పాఠాలు ఈ ఉద్యమం చెప్పిందండి. ఒక్కొక్కటే మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలకుల గురించి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారే లాస్ట్ 12 ఇయర్స్గా బీజేపీ వారు, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో. వాళ్ళు ఏమంటారయ్యా అంటే, ఎప్పుడో రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పుడో అన్నాడట 10-11 ఏళ్ల క్రితమే, బీజేపీ సర్కార్లో మంత్రి రిజైన్ నహీ కర్తే భయ్యా అని. ఆ మాట ఇప్పుడు వైరల్ చేసేస్తున్నారు. मैंने इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट है. అంటే మీరు ఏమైనా చేసుకోండి, మా సర్కారులో మంత్రులు రాజీనామా చెయ్యరు అని చెప్పి ఏదో ఒక శాసనంలాగా, అది రాజ్యాంగంలో రాసుకున్న దాన్నైనా సవరిస్తారు కానీ ఇదిగో ఈ మా శాసనాన్ని ఎవడో మార్చలేడు అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యామంత్రి రాజీనామా చేసిన వెంటనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అన్న మాట, మొట్టమొదటి మాట ఇదే, हमारे सरकार में कोई मंत्री रिजाइन नहीं करते రిజైన్ చేశాడు, చూసుకోండి, చేస్తారు ఎవరైనా సరే. क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते, क्या कहते थे, इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते, झुकती है दुनिया, झुकाने वाला चाहिए.
విద్యార్థులారా, యువతీ యువకులారా, మీరు మెలకువగా ఉంటే, స్పృహగా ఉంటే, చైతన్యంలో ఉంటే తప్పనిసరిగా మీ భవిష్యత్తునే కాదు దేశ భవిష్యత్తును కూడా మార్చగలరు అని కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు చెబుతోంది. సరే, సర్కార్కి ఒక హెచ్చరిక, మంత్రులు రాజీనామాయే కాదు అసలు ప్రభుత్వాలే పడిపోతాయి జాగ్రత్త అని కూడా చెప్తుంది ఈ ఉద్యమం. ఏం చేశారు? ఎప్పుడో కాక్రోచ్ జనతా పార్టీ ఏదో ఆన్లైన్లో పుట్టింది, సరే అదే ఉంది, తొక్కేస్తాం, అణిచేస్తాం, నలిపేస్తాం, చిదిమేస్తాం అని అన్నారు. అది అవ్వలేదు. ఉద్యమ రూపంలో వచ్చింది, నగరాల్లో విస్తరించింది, జంతర్ మంతర్ దగ్గర బైఠాయించింది. అయ్యా మీరు ఇమీడియట్గా ఆ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించండి అని చెప్పేసి పాలకులు అప్పుడే వింటే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు కదా. ఈగోకి పోయి, అహంకారానికి, అహంభావానికి పోయి ఎక్కడ దాకా తెచ్చుకున్నారు? ఇదిగో ఇప్పుడు దిగి రావాల్సి వచ్చింది కదా. కాబట్టి పాలకులు గ్రహించాల్సింది ఏమిటయ్యా అంటే, ఆందోళన చేసుకునేవాళ్ళు చేసుకుంటారులే, మమ్మల్ని పీకేది ఏమీ లేదని అహంకారంతో ఉండకూడదు అని చెప్పి ఇదిగో ఇప్పుడు మన యువతీ యువకులు చేసినటువంటి ఈ ఉద్యమం ద్వారా తెలుసుకోవాలండి. రైతులు 2.5 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత అప్పుడు లెంపలేసుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు నేను చిన్న పాపం చేశానని చెప్పి ఆ నల్ల చట్టాలు, రైతులు ఏ చట్టాలైతే ఉపసంహరించుకోమని ఆందోళన చేశారు అప్పుడు 2.5 సంవత్సరాలు. మణిపూర్ ఇప్పటికే దగ్ధమవుతుంది. ఎన్నో ఏంటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిని మార్చారు. ఇలా కాదు, సిఏఏ ఎన్ఆర్సీ విషయంలో ఏం జరిగింది, ఏ ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఒక అంటే ఎప్పటికీ చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఉద్యమం ఇది కేవలం బీజేపీ వారు మాత్రమే కాదు, ఇక ముందు ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా సరే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఉద్యమం. హక్కుల కోసం ఎవరు ఉద్యమించినా, ఏ డిమాండ్లతో ఎవరు ఉద్యమించినా ఆ డిమాండ్ న్యాయమైందైతే, హేతుబద్ధమైతే దాన్ని తీర్చడం మంచిది, ఈగోలకు వెళ్ళకూడదని చెప్పి. అలాగే పాలకులు నియంతృత్వ పోకడలకు పోకూడదు. నియంతృత్వ పోకడలకు పోవడం అంటే పోలీసులు, భద్రతా బలగాలు, మిలిటరీ దళాలు అన్నిటినీ కూడా దింపేసి రంగంలోకి బెదిరించేస్తే బెదిరిపోతారు. ఏ ఉద్యమం అయినా సరే హుష్ కాకి అయిపోతుందని అనుకోవద్దు. మీరు ఎంత నియంతృత్వాన్ని ప్రదర్శిస్తే అంతగా ప్రతిఘటన వస్తుంది. ఇక్కడ వృద్ధులు కాదు, లేదా రోగిష్టి మనుషులు కాదు, అక్కడ ఉన్నది జెన్జీ, పసి మొగ్గలు. వాళ్ళు ఎవరి మాట వినరు, యువతీ యువకులు అని చెప్పారు. పాలకులు పోలీసుల ద్వారా దమనకాండ చేసి ఉద్యమాల్ని అణిచివేద్దామని అనుకోవద్దు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. తర్వాత ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటా అంటే, విద్యార్థులు అన్నాళ్ళుగా 22 రోజులు 25 రోజులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తి నిరాహార దీక్షకు వచ్చి కూర్చున్నాడు. సో ఇంత నిరసన ప్రదర్శనలు ఇంత దారుణంగా చేస్తున్నారు, కానీ ఒక్కొక్కళ్ళు వచ్చి కూర్చున్నారు తప్ప వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్గా నిలిచినట్టుగా దాఖలాలు ప్రారంభంలో లేవు. రాను ఉద్యమం తీవ్రమవుతున్నప్పుడు వచ్చారు ప్రతిపక్షాలు. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆయన విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద దేశమంతా తిరుగుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు, కానీ ఒక్కసారి కూడా జంతర్ మంతర్కి వచ్చి వాళ్ళతో నేను నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నానని చెప్పలేదు. అయితే తర్వాత ఆయన బహుశా ఈ ప్రతిపక్షాలు మేము అక్కడ కూర్చుంటే మేము చేస్తున్న ఆందోళనగా పాలకులు భావించి పిల్లల మాట వినరేమో అని వాళ్ళు అనుకున్నారో ఏమో తెలియదు. రాహుల్ గాంధీ సమాంతరంగా ప్యారలల్గా దేశవ్యాప్తంగా ఈ విద్యా వ్యవస్థ మీద, పరీక్షల విధానం మీద, సమస్తం మీద ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ పిల్లలకి కొద్దో గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నాడు. కానీ ఈ జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకి ప్రదర్శనగా వెళ్ళారే పిల్లలు 20వ తేదీన, ఆ తర్వాత దమనకాండ జరిగిందే వాళ్ళ మీద. సో అప్పుడు ప్రతిపక్షాలు అన్నీ కూడా ఐక్యంగా లేవు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడానికి లేదా ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రదర్శన చేయడానికి, నిరసన చేయడానికి వెళ్ళినప్పుడు వేరే ప్రతిపక్షాలన్నీ ఆయన్ని దుయ్యబట్టాయి.
చూసారా, ఆయనే మైలేజ్ తీసుకోవడం కోసం, ఆయనే క్యాష్ చేసుకోవడం కోసం అలా వెళ్ళాడని ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్కి పడదు. అలాగే ఇక కాంగ్రెస్ పార్టీకి, డిఎంకేకి పడదు. ఎవరి దారిని వాళ్ళు ఉన్నారనమాట. సో పిల్లలు ఏం చెప్పారు, మీరు ఈ దేశాన్ని చక్కదిద్దాలనుకుంటే మీరు మీ స్వార్థ ప్రయోజనాలు వదిలి ఏకతాటి మీదకి రండి, ఐక్యంగా రండి, అప్పుడు ఈ దేశానికి ఏమైనా చేస్తారు. మీలో మీరే కొట్టుకుంటే ఇక బలమైనటువంటి అధికార పక్షాన్ని ఎలా ఢీకొనగలరు మీరు? ఇదిగో మేము ఐక్యంగా ఉన్నాం, మేము సాధించాం, మీరు ఐక్యంగా ఉండండి. ప్రతిపక్షాలు ఇలా చెలికలు పేలికలుగా ఇలా కొట్టుకు చస్తూ ఉంటుంటే మీరేం చేయలేరని చెప్పేసి ఈ జనజీవి విప్లవం ప్రతిపక్షాలకు నేర్పినటువంటి పాఠం అండి ఇది. ఇది ప్రతిపక్షాలు గమనించాలి. ఒకళ్ళు తిట్టుకోవడం కాదు, స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాగే పోలీసులు ఓవర్ యాక్షన్. పోలీసులు ఏమిటి, పోలీసుల్ని మోహరించడం అంటే, మిలిటరీ దళాన్ని మోహరించడం అంటే అక్కడ అశాంతి ఏమి ప్రబలకుండా, అల్లర్లు ఏమీ జరగకుండా, అసాంఘికమైనటువంటి శక్తులు అక్కడికి ప్రవేశించకుండా, ఏమీ హింస జరగకుండా కాపాడాలి, చూడాలి, వాళ్ళ బాధ్యత అది. కానీ మాకు ఇక్కడ హక్కు ఇచ్చేశారు, మాకు ఇక్కడ రైట్ ఇచ్చేశారు, ఏమైనా చేయొచ్చు అని చెప్పి పెల్లెట్ గన్స్ వాడారండి. పెల్లెట్ గన్స్ మొత్తం ఒళ్ళంతా తూట్లు పడినటువంటి ఇద్దరు యువకుల్ని రాహుల్ గాంధీ చూపించాడు కదా. ఆడపిల్లల్ని మొలెస్ట్ చేశారు దారుణంగా. చాలా వీడియోలు ఇక్కడ ఇప్పుడు బయటపడుతున్నాయి. చాలామంది పిల్లలు బయట పెట్టట్లేదు, కానీ చాలా దారుణంగా వ్యవహరించారు ఆడపిల్లల పట్ల. కొన్ని వీడియోలు చూస్తేనే మన మనసు అసలు ఎంత తీవ్రమైనటువంటి సంక్షోభానికి గురవుతుంది, ఆవేదనకు గురవుతాం. సో పోలీసులు లాఠీల్ని విపరీతంగా ప్రయోగించి దారుణంగా, దౌర్జన్యంగా, అమానుషంగా పిల్లల్ని హింసించారు. గుర్తుపెట్టుకోవాలి పోలీసులు. ఆ దృశ్యాలు ఎప్పటికీ వెంటాడతాయి. ఇవాళ ఉద్యమం అయిపోయింది, ఉద్యమాన్ని ఆపేశారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఇక అయిపోయిందని చెప్పి చంకలు బాదుకుంటే కాదు. పోలీసులకు అకౌంటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫిక్స్ చేయాలని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉంది. సోమవారం నాడు దీని మీద విచారణ ఉంటుంది. సూర్యకాంత్ కూడా, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కూడా ఆ వీడియోలు చూస్తూ ఉన్నారు. వీడియోలు చూసి నిజంగా ఎవరి మీద చర్యలు తీసుకోవాలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇక ముందు కూడా కోర్టుల ముందు మాకంత సమయం లేదు, మేము వీడియోలు చూడడానికి అని అన్నారు. ఇప్పుడు మేము చూస్తామని అన్నారు. కోర్టులు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజాందోళన, మానవ హక్కులు ఎక్కడ హననం చేయబడతాయో, ఎక్కడ హరించబడతాయో అక్కడ కోర్టులు సానుకూలంగా స్పందించాలి, ప్రజల వైపు నిలబడాలి. పోలీసులు భద్రతను కాపాడడం కోసమే ఉన్నారు, ప్రజల భద్రత కోసం కూడా ఉన్నారు, పాలకుల భద్రత కోసమే కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మాకు హక్కు ఇచ్చారు, మాకు అధికారం ఇచ్చారు, కొట్టడమే మా పని అని అనుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకు. ఈ జనజీవి విప్లవం పోలీసులకు కూడా చేస్తున్నటువంటి హెచ్చరిక ఇది. తప్పనిసరిగా వాళ్ళు ఎవరైతే ఈ దారుణాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కోర్టులకు కూడా ఈ విప్లవం చేసినటువంటి హెచ్చరిక ఇది. తర్వాత ప్రజలు, మేధావులు, అనేక రకాల రంగాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా పిల్లలకి మద్దతుగా నిలబడ్డారండి. ఆ మతం ఈ మతం లేదు, ఈ మతం ఈ కులం ఆ కులం అని లేదు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, ఆ భాష ఈ భాష అని లేదు. అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులకు, యువకులకు మద్దతుగా సంఘీభావం లభించింది. ఇది చాలా గ్రేట్. ఇక ముందు కూడా దేశాన్ని కాపాడుకునేటటువంటి ఇలాంటి ఆందోళనలు ఎప్పుడొచ్చినా సరే ప్రజలు, ఇదిగో మేము కూడా మీతో పాటు ఉన్నాం, మేధావులు మేము కూడా మీతో పాటు ఉన్నాం, కవులు కళాకారులు మేము కూడా మీతో పాటు ఉన్నాం అని చెప్పాలని చెప్పి ఈ జనజీవి విప్లవం అందరికీ కూడా ఒక పాఠం నేర్పుతుంది, ఒక హెచ్చరిక చేస్తుంది. విద్యార్థులు కేవలం చదువు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు కూడా మీ చేతుల్లో ఉంది. మీ చదువులు మీ భవిష్యత్తే కాదు, దేశ భవిష్యత్తు కూడా ఉంది. దేశం గురించి కూడా కొంచెం ఆలోచించండి, మీ సమస్య మీద మీరు స్పందించాలి అని చెప్పి ఈ విప్లవం చెప్తుంది. విద్యార్థులకు, నిరుద్యోగ యువజనులు ఉద్యోగం లేదు అని చెప్పేసి కాదు, ఉద్యోగాలు సాధించుకోవాలి, కష్టపడాలి, చదవాలి, అహోరాత్రాలు ఎంతో కష్టపడాలి. అయినప్పటికీ కూడా ఎందుకు రావడం లేదు? ఈ పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉంటున్నారు? తమ భవిష్యత్తు పట్ల ఎందుకు ఇంత నిరాసక్తిగా ఉంటున్నారు ఈ పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదే. పాలకులకు చురుకు తెప్పించాలి. కాబట్టి ఈ దేశాన్ని సరిదిద్దాలి, చక్కదిద్దుకోవాలి. దాంట్లోనే తమ బ్రతుకులు కూడా చక్కదిద్దుకోవడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు యువకులు, విద్యార్థులు అందరూ కూడా రంగంలో దిగుతారు. ఖబర్దార్,
అని చెప్పి ఈ ఉద్యమం చెబుతుంది. యువతీ యువకులకు కూడా ఈ ఉద్యమం హెచ్చరిక చేస్తుంది. మీరు చేతులు కట్టుకొని కూర్చుంటే కాదు, కళ్ళు మూసుకొని కూర్చుంటే కాదు, తప్పనిసరిగా ఇలాంటి ఉద్యమాలు. ఇకపోతే సెలబ్రిటీలు ఉన్నారండి, సినిమా సెలబ్రిటీలు చూసుకోండి. వాళ్ళు ఎంతంత హీరోలు అబ్బోయ్, అసలు వెండి తెర మీద వాళ్ళు చేస్తుంటుంటే అని ఎమోషనల్గా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు మన జీవితాలు బాగు చేయడానికి ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి దేవతలు వీళ్ళు, దేవుళ్ళు వీళ్ళు అని అనుకుంటాం అనమాట. వాళ్ళకి దండలు వేయడం, వాళ్ళ కటౌట్లకి పూజలు చేయడం, ఊగిపోవడం, పౌనకం వచ్చినట్టు ఇవి చేస్తూ ఉంటాం కదా అందరూ కూడా. కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా మానవ హక్కులు హరించబడుతూ ఉంటుంటే, విద్యార్థులు రోడ్ల మీద ఇంత దారుణంగా అమానుషంగా హింసకు గురవుతూ ఉంటే ఒక్కడంటే ఒక్క హీరో నోరు విప్పాడండి. ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇద్దరు ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ట్వీట్స్ చేశారనుకోండి, మన ఇండస్ట్రీలో అయితే అసలు తెలుగు సౌత్ ఇండస్ట్రీ నుంచి అయితే ఒక్క ప్రకాష్ రాజ్ అతను నిజంగా సినిమాల్లో విలన్ పాత్రలు చాలా పోషించాడేమో కానీ అతను రియల్ హీరో అనిపించాడు. మొదటి నుంచి కూడా విద్యార్థులు ఉద్యమంలో ఆందోళనలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళతో పాటు ఉన్నాడు, ప్రతిరోజు ఏదో ఒక వీడియో రిలీజ్ చేసి మాట్లాడాడు. హీ ఈజ్ ద హీరో. ఈ సోకాల్డ్ హీరోలు ఉన్నారే, ఈ ప్రజల కోసం పోరాటాలు చేస్తాము, అవినీతి మీద పోరాటాలు చేస్తాము, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారే ఈ హీరోలు, వాళ్ళు హీరోలు కాదు, జీరోలు. వాళ్ళే విలన్లు. పిల్లలు ఇంత హింసకు గురవుతుంటుంటే ఒక్క నోరు మెదపలేదే, వాళ్ళు హీరోలు కాదు. అటు చూడండి, నసీరుద్దీన్ షా వీడియో ఒకసారి వినండి మీరు. आदाब, नमस्कार। मैं नसीरुद्दीन शाह दो बातें अर्ज करना चाहता हूं आप सबसे। पहली बात तो ये कि अगर एक जाहिल इस मुल्क की रहनुमाई करे तो उसका दिल यही चाहेगा कि पूरा मुल्क उसी की तरह जाहिल, ना समझ, ना काबिल और बेरहम बने। अभिनय के दो अलग अलग कोर्स राष्ट्रीय नाट्य विद्यालय और पूना फिल्म इंस्टीट्यूट में पूरे करने के बावजूद मैंने अभिनय के बारे में सबसे ज्यादा जो सीखा है वो उन बच्चों से, उन तालिब इल्म से जिन्हें सिखाने की कोशिश मैंने की है। मेरी पूरी हमदर्दी उनके साथ है। मैं उन्हें हजार हर सांस के साथ दुआएं देता हूं और हर टीचर्स डे पर उन्हें सलाम करता हूं। इस वक्त मेरा दिल भी भरा हुआ है और मैं गुस्से से खौल भी रहा हूं ये देखकर कि हमारे इन बच्चों के साथ किस तरह जुल्म का बर्ताव किया जा रहा है उन गुंडों के हाथों, जो मुझे अमेरिका के आइस एजेंट्स की याद दिलाते हैं, मुंह पे नकाब लगाए हुए, हाथ में डंडा लिए हुए। कभी अपने बच्चों के बारे में भी सोचा करो और ये भी सोचो कि तुम्हारा अंजाम तुम्हें भी एक दिन मिलेगा जरूर। इन सब बच्चों से मैं कहना चाहता हूं कि हिम्मत ना हारें। बहुत से लोगों की हमदर्दी आपके साथ है, बहुत से लोग आपके साथ हैं। आप लड़ते रहें। मुझे हमारे मुल्क की युवा पीढ़ी से हमेशा उम्मीद रही है और अब वो उम्मीद और उजागर हो गई है। आप लोग अपनी लड़ाई लड़ते रहें, हम सब आपके साथ हैं। और इस मुल्क की हुकूमत को मैं सिर्फ इतना कहना चाहता हूं, सब याद रखा जाएगा। నసీరుద్దీన్ షా మొన్నే మై వాపస్ ఆవుంగా అనే సినిమాలో ఆయన నటించినటువంటి ఆ నటనకి ప్రపంచవ్యాప్తంగా ఆయనకి బ్రహ్మాండమైనటువంటి ప్రశంసలు వస్తున్నాయి. రేపో మాపో ఇక్కడ కూడా ఆయనకి బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక ఇప్పుడు ఎవరు అయినా సరే బయటకు వచ్చి వీడియో చేశాడు. ఎలా మాట్లాడాడంటే కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడాడు. తట్టుకోలేకపోయాను నేను అని చెప్పేసి మాట్లాడాడు. ఆయన హీరో. ఈ సోకాళ్ళు ఖాన్లందరూ ఏమైపోయారు అక్కడ బాలీవుడ్లో? రాఖీ సావంత్ అండి, వ్యాంప్ సాంగ్స్ వేసుకునేటటువంటి రాఖీ సావంత్. ఆమె వలవల ఏడుస్తూ వీడియో చేసింది, పిల్లల పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ. छात्र जो है देश का भविष्य है और मैंने स्पेशल सरकार को वोट दिया था, बट मुझे बहुत रिग्रेट हो रहा है। ऐसी सरकार है जो छोटे छोटे बच्चों पर हाथ उठाती है। मुझे जंतर मंतर जाना है, बट मैं कॉन्ट्रैक्ट में हूँ। बट हर नागरिक, हर सेलिब्रिटी अपने हिसाब से प्रोटेस्ट कर रहा है। बहुत ज्यादा मुझे दुख हो रहा है, आप यकीन मानिए, बहुत ज्यादा मुझे दुख हो रहा है। కొంతమంది ఏవో ట్వీట్లు చేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ సినిమాల్లో హీరోలుగా కాదురా నాయనా,
ప్రపంచంలో, వాస్తవ జీవితంలో ప్రజల మధ్య, యువతీ యువకుల మధ్య, ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మధ్య వీళ్ళకి అండగా నిలబడి, వీళ్ళకి సంఘీభావంగా నిలిచి మీరు ఒక్క వాయిస్ వినిపించిన అప్పుడు దెన్ యూ విల్ బి కాల్డ్ హీరో, అదర్వైజ్ యూ విల్ బి జీరో. ఇది ఈ జనజీ విప్లవం ఎవరు జీరోలు ఎవరు హీరోలో చెప్పిందండి. ఒక ప్రకాష్ రాజ్కి, ఒక నసీరుద్దీన్ షాకి, ఒక షబ్నా ఆజ్మీకి, ఒక సోనూ సూద్కి, ఒక రాఖీ సావంత్కి, వీళ్ళందరికీ కూడా శాల్యూట్ చేస్తాం. వీళ్ళు హీరోలు అని చెప్పింది. ఇది గుర్తుపెట్టుకోవాలి జనజీవి విప్లవం. అలాగే కమ్యూనిస్టులు ఉన్నారు, లౌకికవాదులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, అందరూ కూడా తలో దాన్ని ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరికి వాళ్ళే ఏవో చిన్న చిన్న ప్రదర్శనలు చేసుకుంటూ ఉంటారు, ఎవరికి వాళ్ళే మీటింగులు పెట్టుకుంటూ ఉంటారు. కానీ మీరు ఇలాగా చీలికలుగా విడిపోయి ఉంటే ఏమీ చేయలేరు ఈ దేశానికి. విప్లవం తెస్తే మేమే తేవాలి, లేకపోతే ఏమీ లేదు అని చెప్పేసి ఆడంబరంగా మాట్లాడడం కాదురా నాయన. మీరందరూ కనీసం ఒక్కటవ్వండి. దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం ఒక్కటవ్వండి. చూడండి, ఈ జనజీవి విప్లవంలో ఒకే ఒక నినాదం చాలాసార్లు వినిపించింది. మాట్లాడితే మీరు హిందూ ముస్లిం అని చెప్పి ఈ దేశంలో ఎంతకాలం రాజకీయం చేస్తారని చెప్పి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లవాడి దాకా హుంకరిస్తూ అడిగాడు ఈ పాలకుల్ని. అది కమ్యూనిస్టులు, ఈ లౌకికవాదులు వీళ్ళు చేయాలి, వీళ్ళు అడగాలి, వీళ్ళలో ఐకమత్యం లేదు. ఎప్పటికైనా మీరు ఐక్యంగా ఉండండి అని చెప్పి ఈ జనజీవి విప్లవం నేర్పిందండి. అది ఈ కమ్యూనిస్టులకి లౌకికవాదులకి చెప్పినటువంటిది. ఇక అంతిమంగా కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించినటువంటి అభిజిత్ దీప్కే, ఆయన ఎక్కడో అమెరికాలో ఉంటున్నాడు, హాయిగా లక్షల రూపాయల జీతంతో ఉద్యోగం చేసుకోవచ్చు. ఎందుకు వచ్చాడు? ఆయన ఏదో స్వార్థంతో వచ్చాడని, బీజేపీ వాళ్ళే తీసుకొచ్చారని, అదని ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. పాపం అతను ఈ దేశం కోసం వచ్చాడు, దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పి నిజాయితీగా వచ్చాడు, నిబద్ధతతో వచ్చాడు అని మనకు ఇప్పుడైనా అర్థమైంది కదా, ఇప్పటికైనా ఒప్పుకుంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఆ ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కేవలం విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం ఆవిర్భవించింది అయినప్పటికీ కూడా ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. అనేక అంశాల మీద ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఉద్యమిస్తారు. చిన్న పిల్లలు కూడా ప్రశ్నిస్తున్నారు పాలకుల్ని. మొన్నటికి మొన్న సిబిఎస్ఈ విద్యార్థులు ప్రశ్నిస్తేనే కదా సిబిఎస్ఈలో ఏం జరుగుతుందో అనేది అర్థమైంది. సో కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటి ఉద్యమం ఇక ముగిసింది అని చెప్పి ఇక ఆగిపోకుండా ఇక సమస్యల మీద స్పందించాలి. ఒక రాజకీయ పార్టీగానే అవసరం లేదు, ఒక సామాజికమైనటువంటి ఒక సంస్థగా హక్కుల కోసం ఎక్కడైతే హక్కులు అణచివేయబడతాయో, ఎక్కడైతే హక్కులు తిరస్కరింపబడతాయో, ఎక్కడైతే అన్యాయం అవినీతి చోటు చేసుకుంటుందో దాని మీద సాంఘిక తిరుగుబాటు కోసం కాక్రోచ్ జనతా పార్టీ ఇక పనిచేయాలి. దీన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. తనకు వచ్చినటువంటి దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా ఉన్నటువంటి భారతీయుల నుంచి వచ్చినటువంటి మద్దతుని కన్సాలిడేట్ చేసుకోవాలి కాక్రోచ్ జనతా పార్టీ. హక్కుల కోసం ఎవరైతే ఈ దేశంలో పోరాడతారో వాళ్ళతో మమేకమై వీళ్ళు కూడా కలవాలి. ఇక ముందు ఇది అంతం కాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ దేశంలో చూడాల్సినటువంటి అసలు సినిమా చాలా ఉంది. అందుకని అందరూ కూడా అప్రమత్తం కావాలి, ఇంక్లూడింగ్ కాక్రోచ్ జనతా పార్టీ. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువతీ యువకులు చేసినటువంటి ఈ మహా విప్లవం చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేమండి. భారతదేశ చరిత్రలో మర్చిపోలేం. జూలై 20వ తేదీన పిల్లల మీద చేసినటువంటి అమానుష దాడి జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి దాడితో పోలుస్తున్నారు. ఆ దాడి చేసినటువంటి వాళ్ళకి కూడా శిక్షలు పడతాయని అనుకుంటాం. కానీ ఆ దృశ్యాలు ఆ పోలీసుల్ని వెంటాడుతుంటాయి, పాలకుల్ని వెంటాడుతుంటాయి, మనల్ని కూడా వెంటాడుతూ ఉంటాయి. ఈ విప్లవం, ఈ జనజీ విప్లవం అనేటటువంటిది భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఇది ఎన్నో 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 స్ఫూర్తిదాయకమైన మరిన్ని మహోత్తమమైనటువంటి మహోద్యమాలకు ఇది నాంది ప్రస్తావనగా, ఒక ఉత్తేజంగా, స్ఫూర్తిగా ఈ ఉద్యమం నిలుస్తుంది అని చెప్పి మనం గుర్తుంచుకుంటాం. ఈ పాఠాలు తెలుసుకోవాలి మిత్రులారా. థ్యాంక్ యూ. నచ్చితే ఈ వీడియో మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ ప్రసాద్.